హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అగైన్ ఇన్ అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు స్టాక్ స్టోరీస్లో ఈ పర్టికులర్ వీడియోలో మనం కొన్ని స్టాక్స్ రిలేటెడ్గా కొన్ని ఇంపార్టెంట్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఉంది దాన్ని క్విక్గా అండ్ క్లియర్గా అయితే డిస్కస్ చేయబోతున్నాం. సో స్టాక్స్ గురించి డిస్కస్ చేసే ముందు ప్రెజెంట్లీ మార్కెట్ రిలేటెడ్గా కొన్ని బ్రేకింగ్ న్యూస్ అయితే ఉందండి. సో ఆ బ్రేకింగ్ న్యూస్ని మనం ఈ వీడియోలో డీటెయిల్గా అయితే చూడబోతున్నాం. సో ప్రెజెంట్లీ స్క్రీన్ మీద చూడొచ్చు, ఈరోజు నిఫ్టీ 75 పాయింట్స్ ఫాల్ అయ్యి 25,057 పాయింట్స్లో క్లోజ్ అయింది. పర్సెంటేజ్ వైజ్ వచ్చి నిఫ్టీ 50లో 0.30% వరకు అయితే ఫాల్ కనపడింది. ఓవరాల్ మన ఇండియన్ మార్కెట్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ ఫ్లాట్లో ఓపెన్ అయిందండి. బట్ డ్యూరింగ్ ద మార్కెట్ సెల్లింగ్ ప్రెషర్ ఏమో ఇంటెన్సిఫై అయింది అండ్ అందుకే ఈరోజు నిఫ్టీ అండ్ సెన్సెక్స్ ఏమో 0.3% వరకు అయితే పడిందండి. బట్ అదే మీ పోర్ట్ఫోలియో మీరు చూసినట్టయితే మోర్ దెన్ 1% వరకు పడి ఉంటుందండి. ఎందుకంటే మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ ఇండెక్స్లో మనకు సెల్లింగ్ ఉంది చూడండి, అది ఇంకా ఇంక్రీజ్ అయిందండి. అందుకే మీ పోర్ట్ఫోలియో ఈరోజు మోర్ దెన్ 1% వరకు పడి ఉంటుందండి. సో మీ పోర్ట్ఫోలియో ఎంత పర్సెంట్ పడింది, ప్లీజ్ మీ పోర్ట్ఫోలియో పర్సంటేజ్ ఏమో మీరు కమెంట్ సెక్షన్లో అయితే మీరు షేర్ చేయొచ్చు. సో ఎందుకు పడుతుంది నిన్నటి వీడియోలో క్లియర్లీ అయితే మీతో డీటెయిల్గా అయితే డిస్కస్ చేశాను. బట్ ఇప్పుడు కొన్ని ఇంకా లేటెస్ట్ అప్డేట్ ఉంది. సో ఆ లేటెస్ట్ అప్డేట్ కూడా మనం ఈ వీడియోలో డీటెయిల్గా అయితే మాట్లాడబోతున్నాం అండి. సో ఇక్కడ మీరు చూడొచ్చు, సెన్సెక్స్ నిఫ్టీ ఫాల్ ఫర్దర్ టుడే ఆఫ్టర్ షార్ప్ రౌట్ అండి. సో నిన్న మార్కెట్ పడింది అండ్ ఈరోజు మళ్ళీ మన ఇండియన్ మార్కెట్ ఏమో పడిందండి. అండ్ డ్యూరింగ్ ద మార్కెట్ మన ఇండియన్ మార్కెట్లో బౌన్స్ బ్యాక్ కూడా కనపడిందండి పాజిటివ్ సైడ్లో. బట్ ఓవరాల్ నెగిటివ్లో అయితే నిఫ్టీ అండ్ సెన్సెక్స్ ఈరోజు క్లోజ్ అయింది. వాల్ స్ట్రీట్ సెల్ ఆఫ్ అండి. సో నిన్న మన ఇండియన్ మార్కెట్ క్లోజ్ అయిపోయిన తర్వాత అమెరికన్ మార్కెట్ డో జోన్స్ ఓపెన్ అయింది అండ్ డో జోన్స్ వచ్చేసి ఇక్కడ చూడండి 1.76% వరకు పడిందండి. సో ఎందుకు పడిందంటే మెయిన్ రీజన్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ చూడొచ్చండి, డో జోన్స్, S&P 500, నాస్డాక్ అంటే వాల్ స్ట్రీట్వి మేజర్ ఇండెక్స్ ఉంచండి, అంటే మేజర్ మార్కెట్స్ ఉంచండి, అది వచ్చేసి పడిందండి. యాజ్ ట్రంప్ టారిఫ్ థ్రెట్ గ్రీన్లాండ్ స్టాండ్ ఆఫ్ వే ఆన్ ఇన్వెస్టర్ సెంటిమెంట్ అండి. సో ట్రంప్ గారు వచ్చేసి టారిఫ్ రిలేటెడ్గా వార్నింగ్ అయితే ఇచ్చారు కదా. యాజ్ 8 యూరోపియన్ కంట్రీస్ మీద ట్రంప్ గారు వచ్చేసి 10% టారిఫ్ అయితే ఇంపోజ్ చేస్తారని డే బిఫోర్ ఎస్టర్డే వార్నింగ్ అయితే ఇచ్చారు. ఎందుకు 10% టారిఫ్ ఇంపోజ్ చేస్తారంటే, యాజ్ మీ అందరూ తెలుసు, యూఎస్ వచ్చి ఇప్పుడు ప్రెసెంట్లీ గ్రీన్లాండ్ని కంట్రోల్ చేయాలనుకుంటుంది. సో ఈ 8 యూరోపియన్ కంట్రీస్ ఉంచండి అది అపోజ్ చేసిందండి. సో ట్రంప్ గారు ఏమన్నారంటే, నేను ఆ 8 యూరోపియన్ కంట్రీస్ మీద 10% టారిఫ్ అయితే ఇంపోజ్ చేస్తాను. యాజ్ ఆఫ్ నౌ అది ఫెబ్ మంత్ నుంచి అయితే ఎఫెక్టివ్ అవుతుందండి. ప్రెసెంట్లీ డేట్ అయితే ఏం అనౌన్స్మెంట్ కాలేదు. అండ్ సపోజ్ ఈ సొల్యూషన్ ఏం రాలేదనుకోండి, జూన్ మంత్ నుంచి అగైన్ ఆ టారిఫ్ వచ్చేసి 25% వరకు ఇంక్రీజ్ అవుతుందంట. సో ఇది ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ అండి. అండ్ ఈ అప్డేట్ ఒక నెగిటివ్ సైడ్ మనం అయితే కన్సిడర్ చేయాలి. అందుకే డోజోన్స్ అయితే పడిందండి. అది ఎందుకంటే ఇన్వెస్టర్ సెంటిమెంట్ ఉండదు, ప్రెజెంట్లీ హట్ అయినాయి మనం చెప్పచ్చు. అండ్ ఇప్పుడు లేటెస్ట్ మీరు వీడియో తమ్నైల్ చూశారు కదా, ఇండియా యూఎస్ఏ ట్రేడ్ డీల్ మర్చిపోండి. ఎందుకు అంటున్నానంటే ఇక్కడ మీరు చూడండి, మీకు నాటో గురించి తెలుసండి. నాటో అంటే నార్త్ అట్లాంటికా ట్రీటీ ఆర్గనైజేషన్ అండ్ దీంట్లో ప్రెజెంట్లీ 32 మెంబర్స్ అయితే ఉన్నారండి, అంటే 32 కంట్రీస్ అయితే ఉంది. అండ్ ఇక్కడ చూడండి 30 యూరోప్ కంట్రీస్ ఉంది అండ్ అదే 2 నార్త్ అమెరికా కంట్రీస్ ఉంది. నార్త్ అమెరికాలో మన యుఎస్ఏ కూడా వస్తుందండి. అండ్ ఈ 32 మెంబర్స్ అంటే ఏంటంటే మెయిన్లీ చూశారనుకోండి, యాజ్ ఆఫ్ నో వీళ్ళది మెయిన్లీ వర్క్ ఏంటంటే ఇక్కడ చూడొచ్చండి, ఎన్ని ఉంది 32 స్టేట్స్ అయితే ఉందండి. అండ్ వీళ్ళది మెయిన్ వర్క్ ఏంటంటే మిలిటరీ అలయన్స్ అండి. ఇది ఒక మిలిటరీ అలయన్స్ మనం చెప్పచ్చు. మిలిటరీ అలయన్స్ అంటే సపోజ్ ఈ 32 కంట్రీస్ మీద ఏదైనా కంట్రీ అటాక్ చేసింది అనుకోండి, ఈ 31 కంట్రీస్ అంటే యాడ్ అయ్యి ఆ కంట్రీ మీద అటాక్ చేస్తుందండి. సపోజ్ ఫ్యూచర్లో ఇండియా వచ్చేసి స్పెయిన్ మీద అటాక్ చేసింది. సో ఇప్పుడు ఇంకా రిమైనింగ్ 31 మెంబర్స్ నుంచి నాటో మెంబర్స్ వాళ్ళు వచ్చేసి ఇండియా మీద అటాక్ చేస్తారండి. సో వీళ్ళేమో మిలిటరీ అలయన్స్ని అయితే ఫామ్ చేశారు. బట్ ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్ ఏముందంటే, ట్రంప్ గారు అన్నారు కదా, నేను 10% 8 యూరోపియన్ కంట్రీస్ మీద నేను టారిఫ్ అయితే ఇంపోజ్ చేయబోతున్నానని. అండ్ ఈ కంట్రీస్తో ట్రంప్ గారు వచ్చేసి ట్రేడ్ డీల్ కూడా చేశారు రీసెంట్లీ చాలా కంట్రీస్తో. బట్ ఇప్పుడు 10% టారిఫ్ ఇంపోజ్ చేశారు కదా. సో ఏ కంట్రీస్ మీద ఇంపోజ్ చేశారంటే ఇక్కడ మీ పేరు చూపిస్తానండి. ఇక్కడ చూడొచ్చు, డెన్మార్క్, నార్వే, స్వీడన్, ఫ్రాన్స్, జర్మనీ, యునైటెడ్ కింగ్డమ్, నెదర్లాండ్ అండ్ ఫిన్లాండ్ అండి. అండ్ ఇక్కడ మీ కంట్రీ చూడొచ్చు నాటో కంట్రీస్. ఇక్కడ మీరు చూస్తున్నారా, డెన్మార్క్ ఉంది, ఫ్రాన్స్ ఉంది, ఫిన్లాండ్ ఉంది, జర్మనీ ఉంది, అండ్ ఇక్కడ మీరు చూడండి నెదర్లాండ్స్ అండ్ స్వీడన్, యునైటెడ్ కింగ్డమ్. సో నాటో మెంబర్స్ మీదనే ట్రంప్ గారు ఏమో టారిఫ్ అయితే ఇంపోజ్ చేస్తారని వార్నింగ్ ఇస్తున్నారండి. సో సపోజ్ మన ఇండియన్ కంట్రీ
ఇప్పుడు యూఎస్ ట్రేడ్ డీల్ అయితే అవ్వచ్చని చాలా మంది అయితే అంటున్నారు, బట్ ఇది డిలే అవుతుందండి. అందుకే ఇప్పుడు ప్రెజెంట్లీ చూశారనుకోండి, ఇండియన్ రూపీ వచ్చేసి డిప్రిషియేట్ అవుతుంది, అండ్ అయితే యూఎస్ డాలర్ ఏమో అప్రిషియేట్ అవుతుంది. వీకెండ్లోనే 90.7 ఉండేదండి ఇండియన్ రూపీ, ఇప్పుడు 91.3 దగ్గర అయితే 91.63 దగ్గర అయితే ఉంది ఇండియన్ రూపీ. సో ఇండియన్ రూపీ కంటిన్యూస్లీ వీక్ అవుతుందండి అగ్నెస్ట్ ఇది యూఎస్ డాలర్. సో ఇప్పుడు చూడండి, ట్రేడ్ డీల్ డిలే అవుతుంది కదా, అందుకే ఇదేమో ఇండియన్ రూపీ వీక్ అవుతుంది. సో ఇప్పుడు ఇండియా యూఎస్ ట్రేడ్ డీల్ అయినా కూడా ఇప్పుడు ఏం సొల్యూషన్ ఉంది ఫ్యూచర్లో ట్రంప్ గారు మన ఇప్పుడు ఇండియా అంటే సపోజ్ ఇండియా యూఎస్ ట్రేడ్ డీల్ అయిపోయింది. సో లాంగ్ టర్మ్లో మనం చూడాలండి. సో లాంగ్ టర్మ్లో ట్రంప్ గారు చూడండి నాటో మెంబర్స్ మీదనే టారిఫ్ వేసేసారు. సో మన ఇండియా మీద ట్రేడ్ డీల్ చేసిన తర్వాత మళ్ళీ ఏమో కండిషన్స్ పెట్టచ్చండి. సో ఇప్పుడు మన ట్రేడ్ డీల్ అయినా కూడా మనము లాంగ్ టర్మ్లో మనం ఒక గుడ్ థింగ్ కాదండి. సో ఇప్పుడు మన ఇండియా ఈ ట్రేడ్ డీల్ చేసినా కూడా అంత అయితే ఏం ఇంపాక్ట్ ఉంటుందండి. సో సపోజ్ అయినా కూడా ఇప్పుడు దీని సొల్యూషన్ ఏంటంటే మెయిన్లీ ఇండియా వచ్చేసి ఇప్పుడు డిఫరెంట్ కంట్రీని అయితే ఎక్స్పోర్ట్ ఆపర్చునిటీ లాగా అయితే ఇప్పుడు ప్రెజెంట్లీ చూడాలండి. సో అది ఏదైనా కంట్రీ అవ్వచ్చు, బట్ యునైటెడ్ కింగ్డమ్ నుంచి ఇప్పుడు మనమేమో మన రిలేషన్స్ ఉంచుంటే ఇప్పుడు ప్రెజెంట్లీ తగ్గించాలండి. సో ఇది ఒక మెయిన్ రీజన్ అండి. సో ట్రంప్ గారు వచ్చేసి నాటో మెంబర్స్ మీదనే టారిఫ్ వేసేసారు. సో ఇప్పుడు మన ఇండియాతో ట్రేడ్ డీల్ చేసినా కూడా అది ఒక ఎఫెక్టివ్గా అయితే వర్క్ కాదని అయితే నేను అనుకుంటున్నానండి. సో అయితే ఇప్పుడు అప్డేట్ ఉండేది. అండ్ నెక్స్ట్ లేటెస్ట్ ఏముందంటే చూడండి, ఇండియన్ కరెన్సీ మీకు చెప్పాను కదా ఇప్పుడు ప్రెజెంట్లీ కంటిన్యూస్లీ పడుతుంది బికాస్ ఆఫ్ లో ఆన్ యూఎస్ ట్రేడ్ డిలే అండ్ క్యాపిటల్ అవుట్ఫ్లో అండి. సో ఎఫ్ఐస్ కంటిన్యూస్లీ మన ఇండియన్ మార్కెట్లో సెల్లింగ్ అయితే చేస్తున్నారు. అండ్ నిన్న నైట్ మీకు చెప్పాను కదా యూఎస్ సుప్రీంకోర్టులో ట్రంప్ టారిఫ్ రిలేటెడ్గా అవుట్కమ్ రాబోతుంది. సో అది మళ్ళీ డిఫర్ అయిందండి. అండ్ ఇప్పుడు నెక్స్ట్ రూలింగ్ మనకు ఫెబ్ 20కి అయితే రావచ్చు, అంటే 1 month తర్వాత మనకు సుప్రీంకోర్టులో ఏమో ట్రంప్ టారిఫ్ రిలేటెడ్గా అయితే ఏదైనా అవుట్కమ్ రావచ్చు అండి. అది 4th టైం డిఫర్ అయిందండి. సో అయితే ఇప్పుడు అప్డేట్ ఉండేది. అండ్ ఇప్పుడు మనం స్టాక్స్ రిలేటెడ్గా డిస్కస్ చేస్తే ఫస్ట్ అప్డేట్ ఎటర్నల్ మీద ఉంది. ఈరోజు మార్కెట్ పడినా కూడా ఈరోజు వచ్చేసి ఎటర్నల్ అదే జొమాటో మోర్ దెన్ 4% వరకు గెయిన్ అయింది. సో మార్కెట్ క్లోజ్ అయిపోయిన తర్వాత ఎటర్నల్ది Q3 రిజల్ట్ డిక్లేర్ అయింది. Q3 రిజల్ట్ ఎలా ఉందంటే ఇక్కడ మీ స్క్రీన్ మీద చూడొచ్చు, మొత్తం డేటా క్రోర్స్లో ఉంది. టోటల్ ఇన్కమ్ Q3లో 16,663 crore. ప్రీవియస్ క్వార్టర్ 13,900 crore ఉండేది, అండ్ ప్రీవియస్ ఇయర్ 5,657 crore ఉండేది. క్వార్టర్ ఇయర్ ఆన్ బేసిస్లో రెవెన్యూ ఇన్కమ్లో మనకు ఒక బిగ్ జంప్ అయితే కనపడుతుంది. ఎక్స్పెన్సెస్ కూడా అలానే ఇంక్రీజ్ అయిందండి క్వార్టర్ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో. అండ్ మీ నెట్ ప్రాఫిట్ చూసారనుకోండి Q3లో 102 crore. ప్రీవియస్ Q2 65 crore ఉండేది, అండ్ ప్రీవియస్ ఇయర్ Q3లో 59 crore ఉండేదండి. సో Q1Q బేసిస్ Y బేసిస్ నెట్ ప్రాఫిట్ ఇంక్రీజ్ అయింది. అండ్ నెట్ ప్రాఫిట్ ఎలా ఎక్స్పెక్టెడ్ గానే అబౌవ్ వచ్చిందంటే లేదండి, ఇక్కడ చూడొచ్చు ఎక్స్పెక్టెడ్ 2 crore ఉండేది, అండ్ ఎక్స్పెక్టెడ్ ఎంత ఉండేది అంతే నెట్ ప్రాఫిట్ అయితే వచ్చిందండి. సో ఇన్ లైన్ అయితే Q3 రిజల్ట్ ఎటర్నల్ అయితే వచ్చిందండి. బట్ మీరు ఎటర్నల్ స్టాక్ని రేపు మీరు ఫోకస్ చేయొచ్చు, ఎందుకంటే Q3 రిజల్ట్స్తో పాటు ఇంకొక బిగ్ బ్రేకింగ్ న్యూస్ వచ్చిందండి. అండ్ మీ అందరూ తెలుసు ఎటర్నల్ CEO ఎవరు, ఎటర్నల్ కింద ఏదో వస్తుంది జొమాటో అండ్ బ్లింకిట్ కూడా వస్తుందండి. సో ఎటర్నల్ CEO దీపేందర్ గోయల్ ఫైనల్లీ రిజైన్ చేసేసారండి. ఇక్కడ మీరు చూస్తారా, దీపేందర్ గోయల్ రిజైన్స్ యాజ్ ఎటర్నల్ CEO, కంపెనీ నేమ్స్ అల్బిందర్ డింగ్స్దా యాజ్ సక్సీడర్ అండి. ఈయన ఎవరంటే ప్రీవియస్లీ బ్లింకిట్ CEO అండి. అండ్ బ్లింకిట్ని మీకు తెలుసు జొమాటో వచ్చేసి ఎక్వైజేషన్ చేసింది, అండ్ ఇప్పుడు ఎటర్నల్ కింద బ్లింకిట్ అండ్ జొమాటో ఉందండి ఎటర్నల్ కింద. సో ఇప్పుడు దీపేందర్ గోయల్ వచ్చండి ఎటర్నల్ CEO రిజైన్ చేసేసారు. అండ్ ఇప్పుడు ఈయన న్యూ పోస్ట్ ఏమి ఇచ్చారంటే ఇక్కడ చూడొచ్చండి, న్యూ పోస్ట్ వచ్చేసి ఇక్కడ మీరు చూడొచ్చు వైస్ చైర్మన్ అండ్ డైరెక్టర్ ఆఫ్ ది బోర్డ్. అండ్ అల్బిందర్ సింగ్ని ఇప్పుడు ప్రెజెంట్లీ అయితే అపాయింట్ చేశారు. ఇప్పుడు ప్రెజెంట్లీ బ్లింకిట్ CEO, బట్ ఈయనని ఎటర్నల్ CEO లాగా అయితే ఇప్పుడు ప్రెజెంట్లీ అపాయింట్ చేస్తున్నారండి విత్ ఎఫెక్టివ్ ఫ్రమ్ February 1st అండి. సో ఇది ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ అండి. సో రేపు మార్కెట్ ఏమో చూడాలండి ఎలా రియాక్ట్ అవుతుంది. సో ఇది ఒక లేటెస్ట్ అప్డేట్. సో ఎటర్నల్ స్టాక్ అయితే మీరు రేపు డెఫినెట్గా ఫోకస్ చేయొచ్చు. సో ఇప్పుడు చాలామంది అడగచ్చు మన ఎటర్నల్లో దీపేందర్ గోయల్ది ఎంత పర్సెంట్ స్టేక్ ఉంది. సో ఎటర్నల్లో మీరు చూశారనుకోండి ప్రమోటర్ హోల్డింగ్ అయితే ప్రెజెంట్లీ యాజ్ ఆఫ్ నో అయితే ఏం లేదండి. బట్ ఇక్కడ మీరు దీపేందర్ గోయల్ది హోల్డింగ్ చూశారనుకోండి ఎంత ఉందంటే 3.83% ఉంది. అండ్ అదే మన అల్బిందర్ సింగ్ది ఎంత ఉందంటే యాజ్ ఆఫ్ నో మీరు అఫీషియల్ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ బట్టి చూడొచ్చండి, అల్బిందర్ సింగ్ది ఏం షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ లేదండి. అంటే షేర్ హోల్డింగ్ అయితే ఇప్పుడు ప్రెజెంట్లీ అయితే ఏం లేదు. 1% కన్నా బిలో ఉంటేనే ఇక్కడ 1% కన్నా అబౌవ్ ఉంటేనే ఇక్కడ చూపిస్తుందండి. సో మనం చెప్పొచ్చు 1% కన్నా బిలో లేదా ఏం లేదు. అండ్ దీపేందర్ గోయల్ సార్ ఎందుకు ఎటర్నల్ నుంచి రిజైన్ చేశారంటే ఇప్పుడు ప్రెజెంట్లీ పర్సనల్ రీజన్ అయితే షేర్ చేస్తారండి. అంటే పర్సనల్ ఇంట్రెస్ట్ అండ్ ఎటర్నల్
ఈ ఉంది చూడండి ఎన్విరాన్మెంట్, బయట ఏమో న్యూ ఆపర్చునిటీ ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటారు, అందుకే రిజైన్ అయితే చేశారంట. సో ఇది ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ అండి. సో రేపు మీరు ఎటర్నల్ స్టాక్ అయితే ఫోకస్ చేయొచ్చు. నెక్స్ట్ అప్డేట్ హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ మీద ఉంది. ఈరోజు స్టాక్ అయితే పడింది, బట్ రేపు మీరు ఈ స్టాక్ని ఫోకస్ చేయొచ్చు, ఎందుకంటే కంపెనీది మార్కెట్ క్లోజ్ అయిపోయిన తర్వాత Q3 రిజల్ట్ డిక్లేర్ అయింది. టోటల్ ఇన్కమ్ Q1Q బేసిస్లో ఇంక్రీజ్ అయింది, ఇయర్ ఆన్ బేసిస్లో కూడా ఇంక్రీజ్ అయింది. అండ్ నెట్ ప్రాఫిట్ చూశారనుకోండి Q3లో 4072 crore, ప్రీవియస్ క్వార్టర్ 3030 crore ఉండేది, అండ్ ప్రీవియస్ ఇయర్ 3022 crore ఉండేది. సో Q1Q బేసిస్ వై ఆన్ వై బేసిస్ నెట్ ప్రాఫిట్ ఇంక్రీజ్ అయింది, బట్ నెట్ ప్రాఫిట్ ఎక్స్పెక్టెడ్ కన్నా అబౌవ్ వచ్చిందంటే లేదండి. ఎక్స్పెక్టెడ్ నెట్ ప్రాఫిట్ ఏమో 4300 crore వరకు రావచ్చు ఉండేది, బట్ ఎంత వచ్చింది 4072 crore వచ్చిందండి. సో ఎక్స్పెక్టెడ్ కన్నా బిలో నెట్ ప్రాఫిట్ అయితే వచ్చింది, బట్ యాజ్ ఆఫ్ నౌ హెచ్పిసిఎల్ది రిజల్ట్ అయితే డీసెంట్ వచ్చింది మనం చెప్పొచ్చు. నెక్స్ట్ స్టాక్ గురించి డిస్కస్ చేసే ముందు మీరు మన ఛానల్లో న్యూగా ఉంటే ప్లీజ్ మన ఛానల్ తెలుగు స్టాక్ స్టోరీస్ని మీరు సబ్స్క్రైబ్ చేస్తూ బెల్ ఐకాన్ అయితే మీరు ఆన్ చేయొచ్చు. అండ్ మీరు మా టెలిగ్రామ్ ఛానల్ని జాయిన్ అవ్వలేదంటే మా టెలిగ్రామ్ ఛానల్ని మీరు జాయిన్ అవ్వండి. ఈ టెలిగ్రామ్ ఛానల్లో మా టీం వచ్చేసి ఫ్రీ ఇంట్రాడే కాల్స్ అయితే ఇస్తుంటుంది. సో ఇఫ్ యూర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఫ్రీ ఇంట్రాడే కాల్ యూ కెన్ జాయిన్ అవర్ టెలిగ్రామ్ ఛానల్. అండ్ నేను మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు మా టెలిగ్రామ్ ఛానల్ అఫీషియల్ లింక్ ద్వారానే జాయిన్ అవ్వండి. అఫీషియల్ లింక్ ఎక్కడ ఉంటుంది అంటే టెలిగ్రామ్ ఛానల్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది, లేదంటే కమెంట్ సెక్షన్లో పిన్ అయి ఉంటుంది. అండ్ మీరు అఫీషియల్ లింక్ ద్వారా జాయిన్ అయ్యారనుకోండి, మీరు ఫేక్ ఛానల్స్తో జాయిన్ అవ్వకుండా ఉంటారు. నెక్స్ట్ బిగ్ అప్డేట్ సుజ్లాన్ ఎనర్జీ మీద ఉంది. ఈరోజు స్టాక్ మళ్ళీ 1.38% వరకు పడింది, బట్ ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే ఉందండి. ఈరోజు మార్కెట్ క్లోజ్ అయిపోయిన తర్వాత ఒక న్యూ ఆర్టికల్ అయితే అప్డేట్ అయింది. ఎల్కేపీ సెక్యూరిటీస్ అనలిస్ట్ ఏమో సులాన్ ఎనర్జీ, ఎస్ బ్యాంక్ అండ్ వేర్ ఎనర్జీ స్టాక్ని కవర్ అయితే చేశారండి. అండ్ వ్యూస్ అయితే షేర్ చేశారు. అనలిస్ట్ ఏం వ్యూ షేర్ చేస్తారంటే ఇక్కడ చూడండి, ఎవరైనా సులాన్ ఎనర్జీ స్టాక్లో పెట్టుబడి చేయాలనుకుంటున్నారంటే న్యూగా Q3 రిజల్ట్ డిక్లేర్ అయిపోయిన తర్వాత అయితే వాళ్ళు డిసైడ్ చేయొచ్చు. బట్ ఎవరైనా ప్రీవియస్లీ లాంగ్ టర్మ్ కోసం పెట్టుబడి చేస్తుంటే వెల్ అండ్ గుడ్, ఈ కంపెనీ స్టాక్ని అయితే మీ పోర్ట్ఫోలియో మీరు ఉంచొచ్చు. బట్ ఎవరైనా షార్ట్ టర్మ్ కోసం పెట్టుబడి చేస్తుంటే ఇమీడియట్ సపోర్ట్ 43 రూపీస్ ఉంది. ఈ లెవెల్ బ్రేక్ అయింది అనుకోండి, స్టాక్ వచ్చేసి 38 రూపీస్ వరకు కూడా పడచ్చు అంట. సో 38 రూపీస్ ఒక స్ట్రిక్ట్ స్టాప్ లాస్ పెట్టుకోండి. రెసిస్టెంట్ వచ్చేసి 48 రూపీస్, అండ్ ఈ రెసిస్టెంట్ని బ్రేక్ అయింది అనుకోండి, అప్పుడే మనం ఈ స్టాక్లో 52 to 54 రూపీస్ వరకు అయితే టార్గెట్ చూడొచ్చు అంట. అండ్ ఎవరైనా షార్ట్ టర్మ్ కోసం పెట్టుబడి చేస్తుంటే ఈ రెసిస్టెంట్ని క్రాస్ అయింది అనుకోండి, మీరేమో ఈ స్టాక్ని అయితే మీరు సెల్ చేయొచ్చు రైజ్ అవ్వగానే. అనలిస్ట్ ఏమో ఈ స్ట్రాటజీని అయితే షేర్ చేస్తున్నారండి. సో ఇప్పుడు స్టాక్ ఫ్యూచర్లో కూడా ఇంకా కన్సాలిడేట్ అవ్వచ్చని ఎల్కేపీ సెక్యూరిటీస్ అనలిస్ట్ ఏమో ఒక బిగ్ స్టేట్మెంట్ అయితే చేశారండి రిలేటెడ్ టు సుజ్లాన్ ఎనర్జీ. నెక్స్ట్ ఎస్ బ్యాంక్ రిలేటెడ్గా కూడా కవరేజ్ అయితే చేశారండి. ఎస్ బ్యాంక్ స్టాక్ ఈరోజు 0.23% వరకు పడింది. Q3 రిజల్ట్ చాలా మంచిగా ఉండేది, అండ్ Q3 రిజల్ట్ డిక్లేర్ అవగానే ఇక్కడ చూడండి ఐసీసీఐ సెక్యూరిటీస్ వాళ్ళేమో హోల్డ్ రేటింగ్ ఇచ్చారు విత్ టార్గెట్ ఆఫ్ 24 రూపీస్. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు నొమురా వాళ్ళేమో న్యూట్రల్ రేటింగ్ ఇచ్చారు విత్ టార్గెట్ ఆఫ్ 22 రూపీస్. సో మోస్ట్లీ బ్రోకరేజెస్ ఏమో న్యూట్రల్ టు నెగిటివ్ రేటింగ్ అయితే ఇచ్చారండి విత్ టార్గెట్ ఆఫ్ 20 to 24 రూపీస్. ఎంకే గ్లోబల్ వాళ్ళేమో సెల్లింగ్ రేటింగ్ ఇచ్చారు 20 రూపీస్. బట్ ఇప్పుడు ఎనలిస్ట్ ఏమంటున్నారంటే ఇక్కడ మీరు చూడొచ్చండి, స్టాక్ ది రెసిస్టెంట్ ఉందండి. రెసిస్టెంట్ వచ్చేసి ఏంటంటే 22 రూపీస్. ఆ లెవెల్ బ్రేక్ అయింది అనుకోండి, అప్పుడే మనం ఈ స్టాక్లో 24 to 24.5 రూపీస్ వరకు అయితే టార్గెట్ చూడొచ్చు. అండ్ స్టాక్ ది సపోర్ట్ వచ్చేసి 21.10 రూపీస్ ఉంది. లెవెల్ బ్రేక్ అయింది అనుకోండి, స్టాక్ ఏమో ఇంకా పడచ్చు. సో 20.8 రూపీస్ ఒక స్ట్రిక్ట్ స్టాప్ లాస్ పెట్టుకొని ప్రొసీడ్ అవ్వమంటున్నారు ఎస్ బ్యాంక్ ది ఎల్కేపీ సెక్యూరిటీస్ అనలిస్ట్ అండి. నెక్స్ట్ వేర్ ఎనర్జీ రిలేటెడ్ కూడా ఏమంటున్నారంటే ఇక్కడ చూడొచ్చండి, స్టాక్ ది సపోర్ట్ ఉంది 2300 రూపీస్, రెసిస్టెంట్ వచ్చేసి 2520 రూపీస్ ఉంది. ఈ రెసిస్టెంట్ బ్రేక్ అయింది అనుకోండి, అప్పుడే మనం ఈ స్టాక్లో షార్ట్ టర్మ్లో 2700 to 2750 రూపీస్ వరకు అయితే మనం టార్గెట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంట. సో అయితే అనలిస్ట్ ఏమో ఎస్ బ్యాంక్, సుజ్లాన్ అండ్ వేర్ ఎనర్జీ రిలేటెడ్గా కవరేజ్ అయితే చేశారండి. నెక్స్ట్ అప్డేట్ మన ఐపీఓ జిఎంపీ మీద అండి. ఈరోజు అమీగి మీడియా ఐపీఓ మన ఇండియన్ మార్కెట్లో లిస్ట్ అయింది. ఎక్స్పెక్టెడ్ ఏమో ఫ్లాట్గా లిస్ట్ అవ్వచ్చని ఉండేదండి, బట్ 11 to 12% నెగిటివ్ అయితే లిస్ట్ అయింది. దాని తర్వాత మళ్ళీ పెరిగింది, మళ్ళీ పడిందండి. సో చాలా నెగిటివ్ అంటే మనం చెప్పొచ్చండి, చాలా వీక్గా అయితే ఈరోజు మన ఇండియన్ మార్కెట్లో అమీగి మీడియా లిస్ట్ అయింది. షాడో ఫ్యాక్ట్స్ ఇది టెక్నాలజీది మీరు చూశారనుకోండి, ఈరోజు సెకండ్ డే జిఎంపీ 12 to 13% కూడా ఉండేదండి 1 వీక్ ఎగో, బట్ ఇప్పుడు జిఎంపీ చూడండి 1% వరకు అయితే పడిపోయింది. సో జిఎంపీలో మనకు కంటిన్యూస్లీ ఫాల్ కనపడుతుంది. అండ్ యాజ్ ఆఫ్ నో సబ్స్క్రిప్షన్ చూడొచ్చు, ఓవరాల్ ఎంత టైం సబ్స్క్రైబ్ అయిందంటే రీటైల్ కేటగిరీలో 1.75 టైమ్స్ సబ్స్క్రైబ్ అయింది. నిన్ననే రీటైల్ కేటగిరీలో ఫుల్లీ సబ్స్క్రైబ్ అయిందండి. అండ్ నిన్న టోటల్ వచ్చేసి 0.50 టైమ్స్ ఉండేది, ఇప్పుడు టోటల్ చూడండి 0.63 టైమ్స్ అయితే సబ్స్క్రైబ్ అయింది. సో ఎవరైనా షాడో ఫ్యాక్ట్స్లో జస్ట్ లిస్టింగ్ ఇన్ కోసం పెట్టుబడి చేయాలనుకుంటున్నారంటే వాళ్ళైతే స్ట్రిక్ట్లీ అవాయిడ్ చేయొచ్చండి. అండ్ యాజ్ ఆఫ్ నో ఇదైతే ఎస్ఎంఈ అయిపోయింది. జిఎంపీ ఇక్కడ చూడొచ్చు క్లియర్లీ 0% ఉంది, ఎందుకంటే
మార్కెట్ పడుతుంది కదా, అందుకే మార్కెట్లో ఐపీఓస్ది డిమాండ్ ఏం కనపడట్లేదు మనకు. నెక్స్ట్ బిగ్ అప్డేట్ మన ఇన్ఫోబీన్స్ టెక్నాలజీస్ మీద ఉంది. కంపెనీది బోర్డ్ మీటింగ్ అయితే డిసైడ్ అయి ఉందండి. ఎప్పుడంటే రేపు 22 జనవరి. సో రేపు ఈ కంపెనీ వచ్చేసి Q3 రిజల్ట్ ప్లస్ షేర్ హోల్డర్స్కి బోనస్ రిలేటెడ్గా అనౌన్స్మెంట్ అయితే చేయబోతుంది. సో ఇది ఒక బిగ్ అప్డేట్ అండి ఇన్ఫోబీన్ టెక్నాలజీ షేర్ హోల్డర్స్కి. సో మీరు ఎవరైనా ఈ కంపెనీలో పెట్టుబడి చేస్తుంటే ఈ ఇంపార్టెంట్ అప్డేట్ని అయితే మీరు నోట్ చేయొచ్చు. అండ్ ఎవరైనా ఈ కంపెనీలో పెట్టుబడి చేస్తుంటే ఈ అప్డేట్ని అయితే మీరు డెఫినెట్గా అయితే మీరు స్కిప్ చేయొచ్చండి. ఈ ఇంపార్టెంట్ అప్డేట్ ఎవరికంటే ఈ కంపెనీలో ఎవరైనా పెట్టుబడి చేస్తుంటే వాళ్ళకి ఇది ఒక ఇంపార్టెంట్ అప్డేట్. సో ఇదే అప్డేట్ ఉంది మార్కెట్ అండ్ స్టాక్స్ రిలేటెడ్గా. అండ్ మీకు ఏదైనా కంపెనీ రిలేటెడ్గా మీకు ఏమైనా డౌట్ ఉంటే ప్లీజ్ ఆ కంపెనీ పేరు అయితే మీరు కమెంట్ సెక్షన్లో షేర్ చేసి నేను మీకు రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ వన్స్ అగైన్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.